మేడిపల్లి మండలం బోడుప్పల్ పరిధిలోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్ ప్రధాన గేటుకు భవన యాజమాన్యం తాళం వేశారు. అగ్రిమెంట్ వివాదం పేరుతో జరిగిన ఈ చర్యతో విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ యాజమాన్యం 2027 మార్చి వరకు ఒప్పందం ఉందని చెబుతుండగా భవన యాజమాన్యం మాత్రం గడువు ముగిసిందని వాదిస్తోంది. ఈ వివాదం మధ్యలో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దానికి తోడు నారాయణ కాన్సెప్ట్ స్కూల్ రిలీజ్ అయిపోవడంతో గ్లోబల్ మైండ్ స్కూల్ యాజమాన్యం జనవరి 2వ తేదీన భవన యజమానుల దగ్గర నుండి 10 సంవత్సరాల అగ్రిమెంట్ చేయించుకున్నామని గ్లోబల్ మైండ్ స్కూల్ యాజమాన్యం తెలిపారు. ఏప్రిల్ 17 వరకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం వద్దకు కూడా మేము రాలేదని, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కొరకు మేము బిల్డింగ్ పొజిషన్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చా. 3 నెలల ముందు నుండి మా స్కూల్ అడ్మిషన్ కొరకు టేబుల్ పెట్టి చేస్తున్నా. ఇది మొత్తం నారాయణ స్కూల్ యాజమాన్యం చూస్తూ ఉంది. ఈ నారాయణ స్కూల్ కు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ స్కూల్ రన్ చేస్తున్నారు. దీనిపై ఎంఈఓ డిఈఓలు కూడా నోటీసులు ఇచ్చారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు నారాయణ స్కూల్ కు ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నామని తెలిపారు. దీనిపై ఇరు వర్గాలు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. గ్లోబల్ మైండ్ స్కూల్ యాజమాన్యం అగ్రిమెంట్ చేసిన గ్లోబల్ మైండ్స్ నారాయణ చేస్తుంది. మనం నారాయణ స్కూల్ చేసాం కదా 10 years ఓన్లీ. డిసెంబర్కి అయిపోయింది. మన దగ్గర ఒరిజినల్ జిరాక్స్ తీసేసుకోండి. మీ ఫోటో తీసుకున్నాక 2022 నుంచి నోటీసులు ఇస్తున్నాము. నోటీస్ కూడా రాసుకుందా నువ్వు వచ్చేదాకా పెట్టొద్దా? నువ్వే పోతున్నా 2015లో రిలీజ్ ఇచ్చాం వాళ్ళకి 10 years లీజ్. 2025 మార్చ్ 31 ఈ అయిపోయి కూడా సంవత్సరం పైన అవుతుంది కానీ వాళ్ళు ఖాళీ చేయకుండా దొంగ డాక్యుమెంట్లు పెట్టి కోర్టుకు వెళ్తున్నారు. సో ఇది మీడియా దృష్టికి తేవాలని అందరిని పిలవడం జరిగింది. 2015లో తీసుకున్నారు. 2025 వరకు 10 years లాంగ్ లీజ్ ఇచ్చాము. అది అయిపోయిన తర్వాత కూడా దొంగ డాక్యుమెంట్లు పెట్టి పర్మిషన్లు అప్లై చేస్తున్నారు. ఆర్జేడీ ఆఫీస్లో వచ్చాని వల్ల 2026 జనవరి 2 రోజు లీజ్ తీసుకున్నాము. ఓనర్స్ దగ్గర నుంచి నారాయణ వాళ్ళ లీజ్ అయిపోయిందని చెప్పి మేము కొత్తగా లీజ్ తీసుకున్నాము. సో మొన్న సాటర్డే వరకు స్కూల్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి డిస్టర్బ్ చేయలేదు. సాటర్డే ఎగ్జామ్స్ అయిపోయినాయని చెప్పి ఇవాళ మార్నింగ్ వచ్చి పొజిషన్ తీసుకోవడానికి అని చెప్పి మార్నింగ్ వచ్చాము. పొజిషన్ తీసుకున్నాము. నారాయణ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి పర్మిషన్స్ లేవు, ఏమి వాళ్ళకి ఒక్క ఎన్ఓసి కూడా లేదు. మనకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఎన్ఓసీస్ ఉన్నాయి. ఫైనల్ పర్మిషన్ ఒకటి డిఓ ఆఫీస్లో పెండింగ్ ఉంది. అది బిల్డింగ్ పొజిషన్ తీసుకుంటే ఇస్తామని చెప్పి మనకు చెప్పినారు. సో బిల్డింగ్ పొజిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఓనర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు నారాయణ వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసినారు. కోర్టుకి వెళ్ళినారు. కోర్టులో వాళ్ళ కేసు డిస్పోజ్ అయిపోయింది. సో అంతా ఓకే ఉన్న తర్వాతనే మేము వచ్చాం. 17th వరకు ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి అని ఒకటి ఉండే.
సో ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. సో ఇవాళ మార్నింగ్ వచ్చి పొజిషన్ తీసుకున్నాం. ఎలాంటి విద్యా సంస్థకి సంబంధించిన రన్ చేయడానికి, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రన్ చేయడానికి సంబంధించిన పర్మిషన్స్, ట్రాఫిక్ ఎన్ఓసి, ఫైర్ ఎన్ఓసి, స్ట్రక్చరల్ ఎన్ఓసి, మన మున్సిపల్ ఎన్ఓసి, శానిటరీ ఎన్ఓసి, అలా ఒక 10 ఎన్ఓసీలు ఉంటాయి. అలాంటి ఎన్ఓసి ఏ ఒక్క ఎన్ఓసి కూడా నారాయణ సంస్థకి లేదు. లేకున్నా కూడా రన్ చేస్తున్నారు. అడ్మిషన్స్ కూడా తీసుకున్నారు పేరెంట్స్కి. ఈ వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ కూడా తీసుకున్నారు పేరెంట్స్ దగ్గర. వాళ్ళకి అసలు ఎలాంటి అనుమతులు లేవు. ఎంఈఓ గారికి కంప్లైంట్ చేశాము. ఎంఈఓ గారు వాళ్ళకి నోటీస్ ఇస్తే మేము ఈ అకాడమిక్ ఇయర్ మేము విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి వీళ్ళు వాళ్ళకి లెటర్ రాశారు. బోడుప్పల్ పరిధి అభయ హాస్పిటల్లో ఈ రోజు పుట్ట దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి, నాకు గత సంవత్సరం క్రితం మ్యారేజ్ అయింది. నా భార్యకు 6 నెలల ప్రెగ్నెన్సీ ఉంది. అయితే నాకు తెలియకుండా మా అత్త, మా భార్య గత 4 రోజుల నుంచి అబార్షన్ కోసం హాస్పిటల్లో జాయిన్ అయి మా భార్య ఫోన్ ద్వారా చెప్పారు. నాకు తెలియకుండా హాస్పిటల్ వారు ఎలా అబార్షన్ చేస్తారని మీడియా ముందుకు రావడం జరిగిందని తెలియజేశారు. రేపు ఏమన్నా జరిగినా, బేబీకి ఏమైనా జరిగినా పూర్తి బాధ్యత హాస్పిటల్ వాళ్ళది అని, మా అత్తది అని మీడియాతో తెలియజేయడం జరిగింది. ఇటీ విషయాన్ని అధికార దృష్టికి తీసుకెళ్తానని, హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. అభయ హాస్పిటల్ పైన చర్య తీసుకోవాలని అధికారులను కోరడం జరుగుతుంది. తగిన న్యాయం చేయాలని మీడియా ముందు వాపోయారు. ఉంటే తర్వాత ఉంటుంది నీకు డాక్టర్ చెప్పిండా లేదా? ఇప్పుడు బేబీ కండిషన్ మాత్రం నేను క్లారిటీ ఇవ్వలేను. రేపు పోతుందా ఎల్లుండి పోతుందా 24 hours అబ్జర్వేషన్ పెట్టాలి. అబ్జర్వేషన్ తర్వాత ఏమైంది నాకు తెలియదు. మైండ్ మాత్రం డెవలప్ అవుతుందా కాదా ఓన్లీ టిఫర్ స్కాన్ 10 days తర్వాత తీద్దాము. దాంట్లో లెగ్స్, హెడ్, కాళ్ళు ఇట్లా ఏమన్నా రాకపోతే దానికి నేను చెప్తా అని చెప్పిండా డాక్టరు. హలో, బిల్లు గురించి ప్రాబ్లం కాదు, మీ అమ్మ వచ్చి మాట్లాడమను. బిల్లు గురించి నాకు నాకు బిల్లు నేను కూడా కడతా. నాకు బిల్లు కట్టడానికి బాధ లేదు. నేను బిల్లు ఎందుకు కట్టానన్నా, మీ అమ్మ వచ్చి మాట్లాడితే అమ్మ సిచ్యువేషన్ ఇది, గోళీలు వేసుకున్నావు 4 గోళీ, నాకు 2 గోళీలు అని చెప్పినావు, నాకు 2 గోళీలు అని చెప్పినావు. డాక్టర్ దగ్గరికి పోయినాక ఏం చెప్పినావు? అదే డాక్టర్ ముందట ఏమని చెప్పాను, హాఫ్ పిల్స్ అయినా కానీ 1 గోళీ చాలమ్మా ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి. నీకు కొంచెం పిండం అనేది గట్టిగా ఉంది కాబట్టి అది పోలేదు కాబట్టి ఇంకా డోస్ పెంచుతురు వాళ్ళు. అయినా కానీ పోతలేదు. ఇంకా 24 hours అబ్జర్వేషన్లోనే పెట్టాలంటుంది. నేను ఇలా డిశ్చార్జ్ కూడా చేస్తా అంటలేడు. రేపు పొద్దుగాల అయ్యేది కూడా తెలియదు. దాన్ని నేను ఇంటికి తీసుకుపోయి రేపు పొద్దుగాల అబార్షన్ అవుతుంది. మళ్ళీ ఎవరికి వస్తుంది? నా మీదకే వస్తుంది కదా. నా మీదకే వస్తుంది. నువ్వు రాదు అని చెప్పినా నా మీదకే వస్తుంది. నువ్వు బాండ్ రాసిచ్చినా అని మొగనే పట్టుకుంటారు. అదే మాట నీ తల్లి వచ్చి నా బిడ్డకి ఏమైనా అయినా నాది బాధ్యత అని నీ తల్లి వచ్చి నాతోని, మా అయ్యమ్మతోని ఒక మాట చెప్పిపించారు అనుకో, అది వేరేలా ఉంటుంది. నీ అంతలో నువ్వు చెప్తే నీకేమైనా అయినా నన్నే పట్టుకుంటారు. మీ మమ్మీ దగ్గర పోవడు కాదు, మీ మమ్మీనే ఇడికి రమ్మను, ఈడ మాట్లాడదాం. నేను హాస్పిటల్, మరి నేనేం చేయాలి? మీ మమ్మీ హాస్పిటల్లో అబార్షన్ చేపిస్తుంది. మీ మమ్మీ చెప్పేది, మీ మమ్మీ హాస్పిటల్లో అబార్షన్ చేపించడానికి అడ్మిట్ చేస్తుంది. నేను వస్తున్నా అని తెలిసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫోన్లు లేపది. మళ్ళీ మధ్యలో నేనే బ్లేమ్ కావాలా? ఆల్రెడీ పాస్ట్లో పోక్సో కేసు పెట్టినావు, అట్లా తిప్పినావు. ఇప్పుడు మళ్ళీ కేసు పెట్టేసి వచ్చి మళ్ళీ అబార్షన్ చేయించుకుంటున్నావు. మళ్ళీ ఇప్పుడు రమ్మంటే సీదా నా మీదకే రివర్స్ చేస్తున్నావు అంతా. మీ అమ్మని రమ్మంటే నువ్వు ఎందుకు అంటే మళ్ళీ మా అమ్మ ఫోన్ లేపలేదు అది ఇది అని చెప్తున్నావు. అదే మాట మీ అమ్మ వచ్చి, అవును నా బిడ్డకి ఇట్లా నీ వల్ల బాధ అవుతుంది, నువ్వు నన్ను బిడ్డని ఇట్లా చేస్తున్నావు అని వచ్చి చెప్పి, సరే మీ అమ్మని రమ్మను. మీ అమ్మ రాగానే నెక్స్ట్ మినిట్ నేను బోడుపల్లనే ఉన్నా. నెక్స్ట్ 2 minutesలో నేను ఉంటా. నెక్స్ట్ 2 minutesలో నేను ఉంటా. మీ అమ్మని వచ్చి మాట్లాడుకున్నాక తీసుకుపోతా. జనగాం డిస్టిక్, నేను మల్కాజ్గిరిలో ఉంటా. అమ్మాయి వాళ్ళ అమ్మ ప్లస్ అమ్మాయి ఇద్దరు వచ్చారు. సరే అని అబ్బాయి ఇట్లా అబార్షన్ చేసుకుంటా అని ముందు అన్నది. అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా తీసుకొని వచ్చింది. అబార్షన్
ట్యాబ్లెట్స్ ఫిల్ చేసారు, ఇక్కడనే తీసుకుంది, ఏ హాస్పిటల్లోనే తీసుకున్నారు. ట్యాబ్లెట్ 4 డోసెస్ వాడారు. 4 డోసెస్ వాడారు. అయిన తర్వాత అబార్షన్ టాబ్లెట్లు అవి అబార్షన్ అయ్యడానికి ట్యాబ్లెట్స్ వాడారు. కానీ అబార్షన్ అవ్వలేదు, బేబీ మంచిగానే ఉంది. తర్వాత ఏమన్నా అయినా మాకు సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు. ఎవరంటారు ఆ మాట? డాక్టర్స్ అంటారు. ఇప్పుడు అమ్మాయి ఆమెంతలు ఆమె వేసుకుంటే మాకేం సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి అడ్మిషన్ తీసుకోరు. అడ్మిట్ వాళ్ళు 4 days నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు. నార్మల్గా పోవడానికి ట్రీట్మెంట్ చేసారు. అంటే నార్మల్ సిజేరియన్ చేసే స్టిచెస్ ఉంటాయి కదా, స్టిచెస్ ఉండడానికి కాకుండా నార్మల్గా డెలివరీ లాగా వెళ్ళిపోయేటట్టు చేద్దామని చెప్పారంట. సో అదే ప్రాసెస్లో 4 days నుంచి ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. 16th రోజు ఈవినింగ్ 8 o'clock నుంచి నడుస్తూనే ఉంది. ఓకే, ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు కదా, ఏంది? పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడుతారు అంటే బేబీ మంచిగానే ఉంది కదా, తర్వాత ఏమన్నా అయితే వీళ్ళకేమి సంబంధం, అమ్మాయి గోల్ వేసుకుంది కదా, ఆమె తీపించుకోవాలనుకుంది కదా అని మాట్లాడుతున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఆమె బేబీ మంచిగా ఉన్నాక మాకేం సంబంధం, ఇది కూడా పోలీసు కేసు తీసుకోవడానికి ఉండదు అని మాట్లాడుతున్నారు. ఫర్దర్ ఏమైనా అయితే బాధ్యత లేదని వాళ్ళే అంటారు. వాళ్ళది కాదంట. అయితే అమ్మాయితోని లెటర్ రాపిస్తుంది. అంటే వీళ్ళకి ఎవరికి, తల్లికైనా బిడ్డకైనా ఎవరికి బాధ అయినా కానీ అమ్మాయిదే సంబంధం. హాస్పిటల్ వారికి కానీ వాళ్ళ అమ్మ వాళ్ళకి కానీ హస్బెండ్ నాకు కానీ ఎలాంటి సంబంధం లేదు అని వాళ్ళు లెటర్ రాపించుకున్నారు. మరి నువ్వేమంటావు? నీ డిమాండ్ ఏంది? నా డిమాండ్ ఏంటంటే నార్మల్ ఇప్పుడు అమ్మాయికి ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేసారు. రేపు పొద్దున అమ్మాయి బ్రెయిన్ ఏదో పోవడం లేకపోతే చనిపోవడము, ఈ 24 hours తర్వాత వరకు కూడా ఏం కన్ఫర్మ్ చేయలేదు అని వాళ్ళే చెప్పారు. 24 hours తర్వాత అయినా కానీ ఫ్యూచర్లో అయినా కానీ బ్రెయిన్ ఎదుగుకోవడం కానీ లోపల ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు సంబంధం లేదు. ఆ అమ్మాయి అంతలో అమ్మాయి ట్యాబ్లెట్ వేసుకుంది, ఆ అమ్మాయికే సంబంధం, మాకేం సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావు? నేను ఏం లేదు, నా బేబీకి ఎట్లయితే ట్యాబ్లెట్స్ ఎట్లా ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, భర్త పర్మిషన్ లేకుండా ట్యాబ్లెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే 6 months ప్రెగ్నెంట్ ఉంటే మీరు ఒక అమ్మాయి వస్తుంది రోడ్ పైన పోయి ఆ అమ్మాయి అంతా అమ్మాయి వస్తుంది, మీరు ట్యాబ్లెట్లు ఇస్తారా? ఇట్లనే అది ఒకటి నాకు కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది. నా బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎవరు బాధ్యత ఎవరిది? హాస్పిటల్ వాళ్ళదా, తన తల్లిదా, అమ్మాయిదా, ఎవరిది బాధ్యత? పోలీస్ వాళ్ళు అంటారు అది కేసు కాదు అని, పోలీస్ వాళ్ళు బాధ్యత తీసుకుంటారా? ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇప్పుడు బేబీ చనిపోతుంది, అది మళ్ళీ నన్నే అడుగుతారు. వాళ్ళ మమ్మీ వచ్చి కూడా ఇవాళ లేదు నాకు అవసరం లేదు అని వెళ్ళిపోయింది వాళ్ళ మమ్మీ. మళ్ళీ రేపు వచ్చి కూడా అదే మాట్లాడుతుంది. ఏమని మాట్లాడితే నా బిడ్డను తీసుకుపోయినావు, అబార్షన్ చేయించినావు అని మాట్లాడుతుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళని ఏమో న్యాయం కోరుతున్నాను. పోలీస్ వాళ్ళ నేను ఏం కోరేది ఒకటే, వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చి లోపల బేబీకి కానీ తల్లికి కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా తను బాధ్యత తీసుకుంటా అంటే నాకు ఆడికి సంతోషం. ఆమె తరపు నుంచి నాకు ఒక లెటర్ రాపిస్తే సరిపోతుంది పోలీస్ వాళ్ళు. ఓకే, ఎవరైతే మీ భార్యతో లెటర్ రాపియమంటారు? భార్యతోని వాళ్ళ మమ్మీతోని కూడా, వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా చెప్పాలి కదా సార్. ఇప్పుడు తీసుకొచ్చిన అయిపోయింది నార్మల్. ఇంకా మొదట ఏమైనా అయిన ప్రాబ్లం అయినా కానీ మేము తీసుకొని పోయినాం కాబట్టి మాదే బాధ్యత. అమ్మాయికి అయినా కానీ అమ్మాయి లోపల ఉన్న బేబీకి కానీ ఏమైనా ఇద్దరికి ప్రాబ్లం ఉన్నా కానీ మేమే బాధ్యత తీసుకున్నామంటే అడిగే సరిపోతుంది. లెటర్ రాసి సరిపోతాడు. లెటర్ రాసేస్తే సరిపోతుంది. ప్రిస్క్రిప్షన్ ఏమైనా ఇచ్చారా? రిపోర్ట్సే ఇచ్చారు. ప్రిస్క్రిప్షన్ ట్రీట్మెంట్ వేసినామని ప్రిస్క్రిప్షన్ అమౌంట్ అనేది టోటల్ అది కూడా ఇప్పుడు ఆ బిల్స్ ఇస్తే వాళ్ళు దొరికిపోతారని చెప్పి బిల్స్ ఇయ్యారు వాళ్ళు. బిల్స్ కూడా ఏమి ఇవ్వలేదు. చెప్పనా అన్న, అదేం జరిగింది, ఏం కథ నువ్వు చెప్పు. ఇప్పుడు ఆయన మీ హస్బెండ్ ఏమో ఒక అలాగే చెప్తుండు కదా, అమ్మా అబార్షన్ కోసం వచ్చిరని చెప్తారు, నిజమేనా? అబార్షన్ కోసం వచ్చిరంట, నిజమేనా అమ్మా? టాబ్లెట్లు వేసుకున్నామా బుజ్జి? హాస్పిటల్ కోసం ఎందుకు వచ్చారు నన్ను?
బంజారా హిల్స్ లో ప్రొఫెషనల్ వాయిస్ కేర్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రారంభం. బంజారా హిల్స్ లోని విరించి ఆసుపత్రిలో ప్రపంచ స్వర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రొఫెషనల్ వాయిస్ కేర్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రారంభమైంది. అసోసియేషన్ ఆఫ్ వాయిస్ సర్జన్స్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ వి ఫణీంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సినీ నటుడు మురళీ మోహన్, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మురళీ మోహన్ మాట్లాడుతూ మానవ స్వరం దేవుడిచ్చిన అపురూపమైన వరమని, దానిని సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. స్వరం సరిగ్గా లేకపోతే ఆత్మవిశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎస్పీ శైలజ మాట్లాడుతూ గాయకులకు స్వరం ప్రాణం వంటిదని, భావాలను వ్యక్తపరచడంలో గాత్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. డాక్టర్ వి ఫణీంద్ర కుమార్ మాట్లాడుతూ స్వరపీఠిక ఆరోగ్యంపై అవగాహన అవసరమని, ఆధునిక వైద్య విధానాల ద్వారా గాత్ర సంరక్షణ సాధ్యమని తెలిపారు. 2001లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి మెలోడీ వాయిస్ క్లినిక్ ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సార్ ఓకే సార్. ముందుకు రండి సార్. కొంచెం ముందుకు. సార్ ముందుకు రండి. ఓకే సార్. సో దానికి అద్భుతంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు విషయం. అలాగే 97లో నాకు లోకల్ పాలెంట్ ఆపరేషన్ అప్పుడు కూడా నేను భయపడ్డా. డాక్టర్ గోపాల్ సింగ్ గారు వాళ్ళు ఏంటి అప్పుడు కూడా ఏంటంటే నాకు వస్తుందంటే అంటే నేను వస్తుంది నేను వేసుకుంటున్నాను చదువుతున్నాయి నేను రాదు అప్పుడే అది ఎప్పుడే అది అప్డేట్ చేసుకుంటున్నాను రాదు. సో ఆ విధంగా వాయిస్ లేకపోతే మా ఫీల్డ్కి మా ఉనికే లేదు. ఈ సందర్భంగా పహాడీ షరీఫ్ లో గ్యాస్ రీఫిల్లింగ్ మూటా గుట్టురట్టు. హైదరాబాద్ కమిషనరేట్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీరామ్ నగర్ కాలనీలోని వినాయక కిరాణా జనరల్ స్టోర్లో డొమెస్టిక్ సిలిండర్ నుంచి చిన్న సిలిండర్లో గ్యాస్ రీఫిల్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో షాప్ నిర్వాహకుడు ఏపూరి రాజశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్, 3 చిన్న సిలిండర్లు, అలాగే వేయింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం షాప్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. తెలుస్తుందే, నాకేం తెలుసు? హాస్పిటల్ పోయి ఇప్పుడు వచ్చా సార్. నువ్వు హాస్పిటల్ పోతున్నావా, నువ్వు ఏడికి పోతున్నావా నాకు తెలియదు, సంబంధం లేదు. ఇదేం పని అని మా ఇంట్లో కిరాయి నాకు అయిపోయిందంటే మా ఇంట్లో కిరాయి నాకు అయిపోయిందంటే నీ ఇంట్లో కిరాయి ఎవరే కిరాయి? యాకమూరు గ్రామంలో భూ వివాదం, ఒంటరి మహిళ ఆవేదన. పామర్రు నియోజకవర్గం యాకమూరు గ్రామంలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన దీప అనే ఒంటరి మహిళ తనకు వారసత్వంగా వచ్చిన 10 సెంట్ల భూమిని కొందరు అగ్రవర్ణ నాయకులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని స్వాధీనం చేసుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె పేర్కొంది. న్యాయం చేయకపోతే కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఆమె వాపోయింది. అదే సమయంలో మేలిమి శ్రీనివాసరావు మాట్లాడుతూ దీపా కుటుంబం గత 100 ఏళ్లుగా గ్రామానికి సేవలు చేస్తూ వస్తోందని తెలిపారు. కబ్జా రాయిలు, తప్పుడు పత్రాలతో భూములను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మేము ఇక్కడ 4 కుటుంబాల్లో ఉన్నాం. 4 కుటుంబాల వాళ్ళకి మీరు న్యాయం చేయండి. ఇంతకు మించి నా దగ్గర ఏమీ లేవు. నేను పెట్టుకునే స్తోమత కూడా నా దగ్గర లేదు. నేను 2 పిల్లల్ని చదివించుకోవాలి. నాకు ఇది తప్ప ఆధారం లేదు. నాకు ఎంతో కొంత మేలు చేయండి. మీరు మీ చేతులు అయితే దండం పెడతాను. నాకు ఇది ఒక్కటి చేసి పెట్టండి చాలు.
నా తరపున వచ్చేవాళ్ళు లేరు, ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా లేరు సార్. మీరు తప్ప నాకు దిక్కెవరు లేరు. మీ మీడియా వాళ్ళే నేను ఏడుకుంటున్నాను. నాకు మీరు ఒక్కలే సహాయం చేయగలరు. మీ వల్ల నేను ఎక్కడికైనా వెళ్ళగలను. మీరే నాకు న్యాయం చేయాలి. నాకు ఇంతకు మించి చావు తప్ప మార్గం లేదు. చచ్చిపోమంటే ఇట్లా అని చచ్చిపోతాను. నేను 2 పిల్లల్ని పెట్టుకొని నేను ఇంతకు మించి నేను ఏం చేయలేను. నేను ఇప్పుడు చాలా అలసిపోయా. ఇలా బెదిరింపు కాల్స్, వీళ్ళు నన్ను నాన్న రకం చూపించేస్తున్నారు. నాకు ఆల్రెడీ ఒక సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. నా వల్ల ఇంకా స్థాయి లేదు నాకు. నేను ఎక్కడో రూపాయి కూడా పెట్టుకునే స్థాయిలో కూడా నేను లేను. నా కొడుకు శశి 10th క్లాస్ చదువుతున్నాడు పిల్లోడు. పాప 3rd క్లాస్ చదువుతుంది. పిల్లలు చూపించకూడదు. ఎవరు లేరు. నాకు భర్త కూడా లేడు. నాకు న్యాయం చేయించాలి. మీ వల్ల అయితేనే అయింది. ఇంతకు మించి ఎవరి వల్ల కాదు. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు దీని కింద. దీన్ని లాక్కొని ఇవ్వాలని, గురుదక్షిణ కింద ఇవ్వాలని చెప్పి మంత్రులే ఉన్నారు దీని కింద. నన్ను కాపాడండి సార్. ఇళ్ల పన్నులు, కరెంటు బిల్లులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ కాపులకు వచ్చేపటికి స్థలం కావాలని చెప్పి పంచాయతీ వాళ్ళ నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు మాకు. దానివల్ల ఏంటంటే మాకు ఖాళీ చేయడానికి నాకు 2 పిల్లలు, వాళ్ళని ఇక్కడ నేను చదివించుకొని బతుకుతున్నాను. దీనికి మించి నా దగ్గర ఏమీ లేవు. దీంట్లో వచ్చి సింగపూర్ నాగేశ్వరరావు గారు, జబ్బా కృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు, జబ్బా కృష్ణ గారు, తర్వాత సాంబశివరావు గారు, విలేకరు చెప్పకు సాంబశివరావు గారు, వీళ్ళు ఉన్నారు కథానాయకులుగా. నేను వచ్చి ఈ స్థలం మాకు ఇచ్చింది కర్ణం గారు. ఆయన పేరు రామచంద్రయ్య. వాళ్ళ అబ్బాయి పేరు శ్రీరాములు. నా మీద ఇప్పుడు హైకోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఉన్న పొలాన్ని ఖాళీ చేయాలంటే ఖాళీ చేసి నేను అక్కడికి వెళ్ళాలి సార్. బీసీలు ఇక్కడ ఉండకూడదు అంటే ఎక్కడ ఉంటారు మరి బీసీలు? మరి ఎందుకు తీసుకొచ్చారు భద్రస్పాలెం నుంచి మమ్మల్ని ఇక్కడికి? వేరే ఊరు వాళ్ళం మేము, ఇక్కడ వాళ్ళం కాదు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు స్థలాలు ఇచ్చి పొలాలు ఇస్తామని చెప్పి తీసుకొచ్చి ఇప్పుడు ఇచ్చిందే లాగేసుకుంటే చేశారు. ఇది కొంత కాపులది, కొంత బ్రాహ్మణులు అని చెప్పి ఆ రోజున దానం కింద ఇచ్చిన భూమిని ఇవాళ వీళ్ళు బతుకుతుంటే దొంగ స్టాంప్ పేపర్ పుట్టించి హైకోర్టు దాకా వెళ్ళి హైకోర్టులో వేసి ఒక అనాథ ఆడపిల్లని, బీసీ ఆడపిల్లని ఇలా బతకకుండా చేయడం ఇది ధర్మం కాదు. గ్రామ పెద్దలు మళ్ళీ మననం చేసుకోవాలి, మళ్ళీ ఆలోచించుకోవాలి. కాపు కులస్తులకి కొంతమందికి ఈ స్థలాన్ని అన్యాక్రాంతం చేయడం కోసం అనాథ ఆడపిల్లని ఈ రకంగా బెదిరించి ఆ పిల్ల చెప్పిన పేరు నిజమైతే దీన్ని చట్టపరంగా, న్యాయపరంగా, గ్రామస్తులుగా ఎదుర్కోవడానికి ఎంత దూరమైన వెళ్తామని చెప్పి వాళ్ళకి అండగా ఉంటామని మీడియా ముఖంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. బాకరపేట ఘాట్ రోడ్ లో లారీ ప్రమాదం. తిరుపతి జిల్లాలోని బాకరపేట ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్ రోడ్ పై వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన డ్రైవర్ సమయానికి లారీ నుంచి బయటకి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. లారీలో ఉన్న క్లీనర్ కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అర్ధరాత్రి దాడి కలకలం. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లోని కృష్ణ చైతన్య ఆసుపత్రిపైన అర్ధరాత్రి దుండగులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మాస్కులు ధరించి వచ్చిన దుండగులు ఆసుపత్రిలో ప్రవేశించి ఫర్నిచర్ను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడి సమయంలో ఆసుపత్రిలో ఉన్న రోగులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అడ్డు వచ్చిన సిబ్బందిపై దాడి చేయడంతో వారికి గాయాలైనట్లు సమాచారం. ఘటన అనంతరం ఆసుపత్రి యాజమాన్యం నెల్లపాడు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక్కసారి ఆ పేజ్ నచ్చిన వీడియోది నీకు తెలిసినాడు అంటున్నాడు. ఎవరు ప్రశాంత్? బుచ్చి వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పనా? దగ్గరికి
మీరు పేషెంట్ ఎవరమ్మా? పేషెంట్ ఎవరు? పేషెంట్ బయట ఉన్నారు. మా పేషెంట్ మీరేనా? ఏం జరిగిందా మేడం? వచ్చారు లోపల వచ్చి పైన ఏందయ్యా అంటే అసలు సమాధానం చెప్పట్లా. తొలిచ్చారు మెషిన్ నుంచి ఈ యంత్రాలు కొట్టారు. అసలు మొత్తం 2 లారీలు కేసుకుపోయారు. నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ లాక్కున్నారు. మీ ఫోన్ ఇచ్చారు మీకు? వచ్చారు 10 మంది వచ్చారు. కుర్రోళ్ళు పైకి వెళ్ళిపోయారు. లాగుతున్నారు. ఏందయ్యా అంటేనే ఉన్నాను. నీకెందుకమ్మా నువ్వు పక్కకు పోన్నారు. ఆ వదన లాక్కొచ్చారు. కిందకు వచ్చి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు 4గురిని. కదా మా చేతులు ఫోన్లు లాగేసుకున్నారు. ఇంక మేమేం మీ ఫోన్లు ఇచ్చారా? ఇప్పుడు ఇచ్చారా? ఏది గొడవ వచ్చిన తర్వాత, సార్ వచ్చిన తర్వాత, డాక్టర్ వచ్చిన తర్వాత, డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఇచ్చారు. నల్లటైన ఎత్తుటైన వచ్చాడు కదా, ఆ సార్ వచ్చిన తర్వాత మా ఫోన్లు ఇచ్చాడు. ఫోటోలు తీసి వాళ్ళు నెట్టుకుంటూ పోయాడు. వాళ్ళు అసలు ఆ సార్ చూడగానే పరిగెత్తేసారు వాళ్ళే. సార్ చూడగానే మరి ఏందో మాకేం తెలుసు. మేము వెళ్ళిపోతాం ఇళ్ళకని కూడా అన్నాం. మమ్మల్ని అట్టా పోనిట్లా. అమ్మకి బీపీ డౌన్ అయిపోయింది. ఆమెకి బీపీ డౌన్ అవుతుంది, నాకు డౌన్ అవుతుంది. ఈ పెద్దవాళ్ళు పడిపోతే ఇంక నేనేం చేయాలి? రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వడగాడుల హెచ్చరిక. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. వడగాలుల ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తీర ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రైతులు, వృద్ధులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. ఇది వాటి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.